హాయ్! హలో! నమస్తే. నేను మీ సరదా సందీప్. ఏంటి అనంటే ఎన్నో సినిమాలు ఈ మధ్య కాలంలో చూసాం గానీ, ఒక కామెడీ జోనర్‌లో మనం ఈ టైంలో అసలు చాలా తక్కువైపోయాయి మూవీస్ అనేవి. అలాంటి కామెడీ జోనర్ సినిమా మళ్ళీ వస్తుందనమాట. అదే 'బద్మాష్‌లు' అనే ఒక సినిమా. సినిమా టైటిల్‌లోనే చూసారు కదా! అంటే అదే ఒక ఫన్ జోనర్‌లో ఉన్నట్టుంది. ఆ సినిమా ఎలా ఉండబోతుందనేది ఆ టీమ్‌తో తెలుసుకొని చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సూపర్‌గా ఉన్నాం. నిజంగా సూపర్‌గా ఉన్నారు ఇద్దరు. థాంక్ యూ. ఇద్దరికిద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మెరిసిపోతున్నారనమాట. అంటే సినిమా బాగా హిట్ అయిందనే అంటే బాగా వచ్చిందని కాన్ఫిడెన్స్ ఎక్కువగా లేదండి. అనిపిస్తుంది. లైటింగ్ వల్ల కొంచెం స్వెట్టింగ్ ఎక్కువ. లేదండి. నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము ఇంకా మా కో ఆర్టిస్ట్‌లు, మా టీమ్, మా డైరెక్టర్ గారు, టెక్నీషియన్స్ మొత్తం అంతా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. సో ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాము. సో జూన్ 6న థియేటర్లలో రిలీజ్ అవుతుంది 'బద్మాషులు'. సో ప్లీజ్ చూడండి, మా సినిమాని ఆదరించండి. మీరు కూడా చూసి ఇంకా నలుగురికి చెప్పండి. ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేయడంలో తప్పు లేదండి. సో మీకైతే 'బద్మాషులు' ఫుల్ ఫన్ ఇస్తది. ఇదైతే పక్కా అండి. చూసారు కదా! అదే లైటింగ్ వల్ల స్వెట్ అన్నారు కానీ అసలు లైట్ కూడా అవసరం లేదు. అంత లైటింగ్ వస్తుంది ఫేస్ నుంచి. థ్యాంక్ యూ. ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'బద్మాషులు' అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? మీ ఉద్దేశం? బద్మాషులు అంటే బాగా అల్లరి చేసేవాళ్ళు. లేకపోతే నిజంగా చెప్పాలంటే ఎదో పనులు చేసేవాళ్ళు బద్మాషులు. ఓకే. సో వాళ్ళకు వాళ్ళ అవసరాలకు వాళ్ళ చిన్నపిల్లల, వాళ్ళ ఏజ్ వాళ్ళ, లేకపోతే పెద్దవాళ్ళ ఈ తారతమ్యాలు ఏమీ ఉండవన్నమాట వీళ్ళకి. సో వీళ్ళ అవసరాలకి వీళ్ళు ఎట్లైనా వాళ్ళని బురిడి కొట్టిస్తారనమాట. సో ఆ టైప్ ఆఫ్ బద్మాషులు అనమాట. ఓకే. అంటే ఈ టైప్ ఆఫ్ సిట్యుయేషన్ రియల్ లైఫ్‌లో ఎప్పుడైనా ఫేస్ చేసారా మీరు? రియల్ లైఫ్‌లో అంటే మనకు తారసపడుతుంటారు. బట్ అంతగా గుర్తించుకోము గానీ, బట్ సినిమాని చూస్తే మాత్రం అర్రే! ఇలాంటి క్యారెక్టర్ మనకెప్పుడో ఎదురు పడింది కదా! అని మాత్రమైతే మనకు స్ట్రైక్ అయితది. మీరు ఎప్పుడైనా బద్మాష్ అని తిట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ రియల్ లైఫ్‌లో? బద్మాష్ అని తిట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? మీరు ఎవరికైనా మనసులో తిట్టుకోవడానికి బోల్డ్ మంది ఉంటారండి, కానీ బయటికి తిట్టలేము కదా. ప్రతి ఒక్కరికి సిచ్యువేషన్స్ లో ఎక్కడో చోట వీడు పెద్ద బద్మాషుగాడు ఉన్నట్టున్నాడు అనుకునే సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా గుర్తుండి మీ లైఫ్‌లో ఏదైనా ఉందా? చాలా ఉంటాయండి, అంత గుర్తుంచుకొని చెప్తాను. Particular గా బద్మాషులు అంటే ఏంటి అని అంటే, బద్మాషులు అంటే ఒక 2 గంటల ఎంటర్టైన్మెంట్. ఓకే. బద్మాషులు అంటే అదే. మా సైడ్ నుంచి బద్మాషులు అంటే ఏంటి అని అడిగితే మేము చెప్పేది 2 గంటల ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరికి. ఓకే. అంటే ఈ మూవీ కాన్సెప్ట్ మీ దగ్గరికి వచ్చేటప్పుడు, ఈ స్టోరీ వినేటప్పుడు ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? అంటే సినిమా టైటిల్ వచ్చేటప్పటికి 'బద్మాషులు' అనేసరికి ఇది ఏంటి టైటిల్‌లోనే బద్మాష్ ఉంది. ఏం క్యారెక్టర్, ఏం స్టోరీ అన్నట్టు ఉంటది కదా! అంటే మీకు ఏమనిపించింది ఫస్ట్? ఫస్ట్ టైటిల్ చెప్పలేదు డైరెక్టర్ గారు. ఫస్ట్ స్టోరీ నరేట్ చేశారు, క్యారెక్టర్స్ చెప్పారు. చెప్పిన తర్వాత స్టోరీ మొత్తం నరేట్ చేసిన తర్వాత కరెక్ట్గా సరిపోయింది 'బద్మాషులు' అనే టైటిల్ అనిపించింది. కరెక్ట్గా ఉంది అనిపించింది. ఓకే. అంటే ఈ స్టోరీ ద్వారా ఏమైనా ప్రజలకు మెసేజ్ ఏమైనా ఇవ్వబోతున్నారా? లేకపోతే ఏ టైప్‌లో ఉండబోతుంది ఫస్ట్? అంటే అంత జనాల్ని మార్చేంత అట్లా మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఏం కాదు. బట్ ఏదో వాళ్ళు బద్మాషులు అనడానికి, ఎవరైనా లైఫ్లో ఏదైనా ఒక పీక్లో ఒక తప్పు చేయడానికి ఏదైనా వెళ్ళారు అంటే ఆ వెనక ఏదో చిన్న రీజన్ ఉంటుంది అని ఉంటుంది కదా. అలా ఒక చిన్న రీజన్, ఏదో చిన్న ఎమోషన్ అట్లా ఉంటుంది అంతే. ఓకే. అంటే మీ క్యారెక్టర్ ఇందులో ఎలా ఉంది? క్యారెక్టర్ అయితే కంప్లీట్లీ ఫ్యామిలీ హౌస్ వైఫ్స్ అండి మేము. మా ఇద్దరు క్యారెక్టర్ అయితే కంప్లీట్‌గా ఫ్యామిలీ హౌస్ వైఫ్స్ లాగా ఉంటుంది. సో ఇంకా ఈ బద్మాషులు లాగా ఎందుకు మారుతారు వీళ్ళంటే, ఈ 'బద్మాషులు' మూవీలో డ్రామా ఉంది, సెంటిమెంట్ ఉంది, అంతకు మించిన ఫన్ ఉందన్నమాట. సో ప్రతిదీ లింకప్ అయి ఉంటుంది. అసలు వీళ్ళు బద్మాషులుగా ఇంత ఎంజాయ్మెంట్ చేయడానికి, వీళ్ళు ఇంతగా మారడానికి రీజన్ ఏంటనేది చాలా చిన్న రీజన్. మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అట్లా అని కంప్లీట్‌గా కవిత చెప్పినట్టు కంప్లీట్‌గా మెసేజ్ ఇచ్చేంత అది కాదు. బట్ అన్ని జోనర్స్ అయితే మా డైరెక్టర్ గారు అయితే టచ్ చేశారనమాట. మీ ఎమోషన్ వచ్చి మీకు ఎమోషన్. కళ్ళల్లో వాటర్ ఇలా వచ్చే టైంకి మళ్ళీ ఒక పంచ్, ఒక సీన్, ఒక డైలాగు. అంటే మిమ్మల్ని వీళ్ళు ఏడిపించారు నిజంగా అన్నమాట. బద్మాషులు రా, వీళ్ళ గురించి మనం ఫీల్ అయింది అనిపించేంత ఉంటుంది. ఓకే. అంటే మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి కంప్లీట్ సినిమాలో ఓవరాల్‌గా ఏదైనా ఒక్క ఫన్ మూమెంట్ ఏదైనా షేర్ చేసుకోగలరా? మేము ట్రైలర్ లో ఒక చూపించాం సీన్ కదా, ఏదైనా? టీజర్ లో ఆ చూపించాము. టీజర్‌లో, ట్రైలర్‌లో అంటే బోలెడు మేము ఉంది. ఫీల్ అయింది అంటున్నారా? ఫీల్ అయింది. మేము బాబోయ్ వీళ్ళ సీన్స్ అయితే అంటే మా కాంబినేషన్ తక్కువ, 1-2 సీన్సే ఉన్నాయి కానీ నాకు మహేష్ గారికి ఎక్కువ కాంబినేషన్స్. అసలు ప్రతి కాంబినేషన్, ప్రతి సీన్ నవ్వడమేనండి బాబు. ప్రతి సీన్ లో డైరెక్టర్ గారితో నేనైతే అనిపించుకునేదాన్ని, కవిత గారు అని గట్టిగా వచ్చేవారు మైక్ లో. అంత నవ్వేదాన్ని నేను.
ప్రతి సీన్ అలానే ఉండేది. సీన్ చేయడం వచ్చి మానిటర్ చూసుకోవడం ఎలా చేసాం అనేది అంటే చాలా ఫన్నీగా ఉంటుంది అండి. అసలు అప్పుడు షూట్ టైంలోనే మేము చాలా ఎంజాయ్ చేసాం అనమాట. ఇది ఒక షూటింగ్ అలా ఏం అనిపించలేదు మాకు. ఆడుతూ పాడుతూ హాయిగా చేసేసాం మేము. పర్టికులర్ గా ఫన్ మూమెంట్ ఏదైనా ఉందా మీ అందరిలో? అంటే ఇంతలా నవ్వుకున్నారని చెప్తున్నారు కాబట్టి సినిమాలో ఇలాంటి సీన్ కి situation- నవ్వుకునేదనా? ఆ, మా కాంబినేషన్ లో ఉంటుంది అండి. ఒక 2-3 సీన్స్ ఉంటాయి. మా నలుగురు కాంబినేషన్ లో ఒక 2-3 సీన్స్ ఉంటాయి. స్పెషల్లీ పోలీస్ స్టేషన్ సీన్ అయితే చాలా బాగుంటుందండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. అంటే రియల్ ఇన్సిడెంట్ అయినా అక్కడ జరిగింది అక్కడ నవ్వాము అసలు. ఒక సీన్ ఎందు గురించి అనేది ఏదైనా ఒక టైం చెప్పగలరా? చెప్పడం కంటే చూస్తే బాగుంటుంది. ఆల్రెడీ ట్రైలర్ సీన్ లో కాకుండా పోనీ అంటే పర్సనల్ గా అయినా అంటే ఆ టైంకి వచ్చేటప్పుడు వాళ్ళు యాక్ట్ చేసే విధానమైన అవ్వచ్చు, అక్కడ స్టోరీ చాలా సార్లు అండి, చాలా సార్లు అవుతా. మహేష్ గారిని అయితే నేను కొట్టే సీన్స్ చాలా ఉంటాయి. అంటే అవి ఇవి విసిరేయడం. మీదికి విసిరేసే సీన్స్ చాలా ఉంటాయి. ఒకటికి 5-6 టేకులు అయ్యేది విసిరడము. అది ఆయనకి ఎక్కడో ముఖం మీద మూతి మీద కవిత గారు నేను షాట్ లో ఉన్నాను కూడా మర్చిపోయి మొత్తుకునే వాళ్ళు. ఆ షాట్ కట్ అవుతుంది కదా. ఇప్పుడు మంచి ఫీల్ లో ఉన్నప్పుడు నేనేదో ఇసిరాని ఏదైనా తగిలింది అనుకోండి, ఆయన మొత్తుకునేవాళ్ళు. కవిత గారు చూసుకోండి. ఆ విషయానికి వస్తే విద్యాసాగర్ ఏమనే వాళ్ళంటే నేనే కొంచెం భయపడదాన్ని. అరే ఏదైనా ఇలా చేస్తే ఆయనకి హర్ట్ అవుతుందేమో, గట్టిగా తాకుతుందేమో ఆయన చెప్పేవాళ్ళమాట. దీక్ష అలా ఏం చేయకండి, మీకు న్యాచురల్గా మీకు ఎట్లా అంత కోపం వస్తే నిజంగా కోపం వస్తే ఎట్లా చేస్తారో అట్లా చేయండి అనేసి తను కూడా చాలా అంటే మా కోఆర్డినేషన్ అలా ఉండేదన్నమాట. సో ఏది కూడా దాన్ని అంటే మనము కంట్రోల్ చేసుకోవాలి, ఇది లేదు న్యాచురల్గా కోపం వచ్చింది, కొట్టాము గట్టిగానే కొట్టాము అంతే. ఓకే, అయితే ఇప్పుడు సినిమా విషయానికి వస్తే హౌస్ వైఫ్ ఇవన్నీ చెప్పారు కదా, అంటే రియల్ లైఫ్ లో అసలు మీరు ఏం చేస్తుంటారు నార్మల్? రియల్ లైఫ్లో అంటే నేను ఒక హౌస్ వైఫ్ని. నేను ఒక నేను మీడియాలో వర్క్ చేస్తున్నాను. సో మీడియా నుంచి నేను మూవీస్కి రావడం జరిగింది. ఇది నా ఫస్ట్ మూవీ. సో అట్లా నా జర్నీ నడుస్తుంది. ఎలా ఆపర్చునిటీ అనేది ఎలా వచ్చింది? ఒక ఆడిషన్ వల్లే వచ్చిందండి. స్ట్రైట్ ఆడిషన్ అనమాట. అంటే ఎవరో రెఫరెన్స్ ఇవ్వడము లేకపోతే ఇదేం కాదు, జస్ట్ ఆడిషన్ అనేది నాకు ఒక గ్రూప్లో వచ్చింది. సో కాల్ చేస్తే రమ్మన్నారు, ఆఫీస్కి వెళ్ళాను. సో అప్పుడు ఏంటంటే ఆల్రెడీ డైరెక్టర్ గారు స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకున్నారు. అంటే ఒక పర్సన్ ఆడిషన్కి వెళ్ళంగానే వాళ్ళని చూస్తూనే వాళ్ళకి సమ్ ఐడియా వస్తుంది డైరెక్టర్కి. సో వీళ్ళకి క్యారెక్టర్కి సూట్ అవుతారు అనేసి. సో నాకు కావాల్సిన డైలాగ్ నాకు డైరెక్ట్గా ఇంకా నా క్యారెక్టర్ డైలాగ్స్ ఇచ్చేసారనమాట. ఇచ్చి ఒక 2 minutes చూసుకోండి అన్నారు. చూసుకున్నాను, అర్థమైందా సీన్ ఇలా ఉంటుంది అని చెప్పారు. చూసుకున్న తర్వాత ఏదో ఒక్కసారి చేసి చూపించండి అన్నాను. చేసి చూపించాను, ఓకే అండి అనేసి అన్నారు. తర్వాత నేను చేసిన మీడియాలో కొన్ని లింక్స్ చూపించాను. అంటే తెలంగాణ యాసలో నేను చేసిన ప్రోగ్రామ్స్ అవి చూసి ఆయన ఫిక్స్ అయినట్టున్నారు. ఓకే అండి మేము కాల్ చేస్తామన్నారు. తర్వాత 2 weeks తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. సో ఇంకా డైరెక్ట్ వర్క్షాప్లోనే కలిసాం మేమంతా. సో ఓకే, ఇప్పుడు హౌస్ వైఫ్ అన్నారు. రియల్ లైఫ్లో అంటే ఒక హౌస్ వైఫ్గా ఉంది ఒక సినిమాలో చేయడం అనేది చాలా కష్టం ఇప్పుడున్న జనరేషన్లో. ఎలా అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు, ఇలాంటివి ఏమైనా ఉంటాయి. అలాంటిది మీకు ఎలా ఇక్కడ దాకా రాగలిగారు? అంటే అస్సలు లేదండి. నాకు ఇంట్లో ఎంత సపోర్ట్ నాకు దొరికిందో, నేను వర్క్ చేసే చోట నా సంస్థ కూడా మా సార్ వాళ్ళు కూడా చాలా సపోర్టివ్ అనమాట. అంటే ఈ మూవీ అంటే నాకెంత హ్యాపీనెస్ ఇస్తుందో నాకైతే తెలియదు కానీ, బట్ నేను మీడియా ముందు ఈరోజు చెప్పాలి అంటే నన్ను ఇంత ఎంకరేజ్ చేసి నన్ను ఇంత ముందుకు నడిపించి నా సక్సెస్ని వాళ్ళు సక్సెస్గా భావించి వాళ్ళ సంతోషంలో నేను ఈరోజు చూడగలుగుతున్నాను. సో నా సంస్థ యాజమాన్యం సార్ వాళ్ళు అయితే చాలా సపోర్టివ్. ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే మా వారు చాలా సపోర్టివ్ అండి. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఎందుకంటే మూవీస్, జాబ్ అండ్ ఫ్యామిలీ ఈ మూడు నేను మేనేజ్ చేసుకుంటూ నేను వస్తున్నాను. అదేవిధంగా తను కూడా హౌస్ వైఫ్. సో అంటే మాలాంటి లేడీ ఆర్టిస్టులు బయటకు వచ్చి అంటే షూటింగ్ అంటే సినిమా షూటింగ్ అంటే తెలియంది కాదు. సో వచ్చి మేము మార్నింగ్ 6కి లొకేషన్లో ఉంటాం. ప్యాకప్ చెప్పేంత వరకు కూడా మేము సేమ్ అదే షూట్ అంటే లొకేషన్ మూడ్లోనే ఉంటాం. అంటే మా వెనక మాకు ఫ్యామిలీస్ కానీ మేము వర్క్ చేసే చోట కానీ మాకు ఈ సపోర్ట్ ఇవ్వకపోతే వీఆర్ నథింగ్ అండి. సో వీఆర్ నిజంగా మేమైతే చాలా బ్లెస్డ్. ఎస్, మాకు అలాంటి ఫ్యామిలీస్ మాకు ఉన్నాయి. సో ఫ్యామిలీ అండ్ అన్ని ప్రొఫెషన్స్ వేరు, ఎస్ ఈ ప్రొఫెషన్ వేరు. ఎందుకు వేరు అంటే టైమింగ్స్ ఉండవు. దీనికి పర్టికులర్ టైమింగ్స్, కాల్ షీట్స్ ఉన్నా కూడా ఒక్కోసారి అటు ఇటు అవుతాయి. ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నామంటే కరెక్ట్గా 5 o'clock 6 o'clock ఒక టైం ఉంటుంది, ఆ టైంకి వెళ్ళిపోతారు.
కానీ మాకు టైమింగ్స్ ఉండవు. ఒక్కోసారి 6 o'clock ప్యాకప్ చెప్పాల్సింది 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు. ఒక్కోసారి కొంతమంది ఆ కో ఆర్టిస్టుల డేట్స్ లేవు, కాంబినేషన్స్ ఉన్నాయంటే సపోర్ట్ చేయాలి మేము. సో అన్ని ప్రొఫెషన్స్ కంటే దీంట్లో మాత్రం ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం అండి. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అసలు చేయలేము. ఈ ప్రొఫెషన్లో ఉండలేదు, అసలు చేయలేదు. లేడీస్ అసలు ఉండలేరు. ఎందుకంటే మా టైమింగ్స్ వేరు ఉంటాయి. మాకు ఆడిషన్స్కి వెళ్తాము, డబ్బింగ్స్కి వెళ్తాము, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాలి, సడన్ కాల్స్ వస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు సినిమా అంటే ఎంత ఇది ఉన్నా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసినా కూడా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేయాలి. కొన్ని రకాలుగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనమాట. అలాంటివి ఏమైనా మీరు అవేం లేవండి, చాలా క్లీన్ గా, చాలా ఇబ్బందులు ఏమి మాకేం ఎదురవ్వలేదు. అంటే ఇండస్ట్రీలో నేను కాదు, ఒక అమ్మాయి బయటికి వెళ్ళిందంటే ప్రతి చోట ఆ స్ట్రగుల్ ఫేస్ చేయాలి. ఒక చిన్న పాప దగ్గర నుంచి అండి, ఇప్పుడు చిన్న పిల్లల్ని కూడా ఎన్నో చోట్ల మనం చూస్తున్నాము. అక్కడి నుంచి కూడా మనకి ఒక సెక్యూరిటీ అనేది అవసరమే. కానీ ఎక్కడున్నా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ ఏజ్లో ఉన్నా, ఎక్కడున్నా ఒక 18 years కంప్లీట్ అయిన అమ్మాయికి ఎవరో వచ్చి సెక్యూరిటీ కాదండి. ఆ అమ్మాయికి ఆ అమ్మాయే సెక్యూరిటీ. ఆ అమ్మాయి మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అమ్మాయి అంత నిలబడగలుగుతుంది. మన మైండ్లోనే ఉందండి అంత. స్ట్రగుల్స్ ఉంటాయి, రకరకాల పర్సన్స్ ఎదురవుతుంటారు, రకరకాల సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎదురవుతుంటాయి. అది ఎక్కడైనా మా సినిమా ఇండస్ట్రీ కాదు, ఒక ఆఫీస్లో తీసుకున్నా, ఈవెన్ చదువు చెప్పే స్కూల్స్ పిల్లల్ని తీర్చిదిద్ది పంపించేది అక్కడి నుంచే. అక్కడ కూడా ఉంటాయి ఆ స్ట్రగుల్స్, అక్కడ కూడా ఉంటాయి. అట్లాంటి ఫేస్ చేయాల్సింది ఎవరైనా. దానికి మన మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి, మనం కరెక్ట్గా ఉండాలి అంతే. అలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు రియాక్షన్ అనేది వేరేగా ఉండదు. అలాంటి దాకా వెళ్ళేటప్పుడు ఇలాంటి వద్దు, ఇలాంటివి చేయొద్దు అని తత్వానికి ఎలా చెప్తారు? అంటే ఇప్పుడు ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది, మనం అనుకుందాం, ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది. మీరు చెప్పింది అబ్బాయిలు అమ్మాయిల విషయమేనా స్ట్రగుల్ అంటే? ఇంతవరకు ఓకే, మీరు ఆ ఉద్దేశంతో అడిగారని నాకు అనిపిస్తుంది. ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది అనుకుందాం. ఒక అమ్మాయి బస్సులోనో ఆటోలోనో నడిచో కాలేజ్కి వెళ్తుంది. రోజు ఎవరు వచ్చి డ్రాప్ చేయరు, అమ్మాయే వెళ్ళాలి. సో అమ్మాయికి రకరకాల మనుషులు కలుస్తుంటారు. ఒకడు అసలు బయటికి అమ్మాయి చెప్పలేని చూపు చూడొచ్చు, ఒకడు వెనక నుంచి కమెంట్ చేయొచ్చు, ఇంకేదో పాట పాడవచ్చు, ఇంకేదో చేయొచ్చు. అమ్మాయి మొత్తం తీసుకెళ్ళి ఇంట్లో చెప్తుందా? చెప్పదు. ఆ అమ్మాయి ఎంతవరకు తీసుకోగలదో అంతవరకు తీసుకొని, అది అమ్మాయి ఇంకా నేను ఇది భరించలేను అనుకున్నప్పుడే ఇంట్లో చెప్తుంది. సో ఆ ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ అవుతారు, అది వేరే ఉంటుంది. అంటే ఈ ఏదైతే మన వరకు మనం తీసుకోగలము అనుకుంటామో అక్కడి వరకు ఇబ్బంది ఏం లేదు. అంతకు మించి ఇబ్బంది మాకు కూడా ఎప్పుడు కలగలేదు. నాకైతే పర్సనల్గా నాకు చాలా ఇబ్బంది, అమ్మా ఇది నేను ఫేస్ చేయలేకపోతున్నా అనేంత నాకు ఎప్పుడు కలగలేదు. ఓకే. ఒకప్పుడు సినిమా అనేది చూసుకుంటే ఎవరైనా క్యారెక్టర్ చేసేటప్పుడు ఏది చేసినా వాళ్ళకు ఒక మంచి పేరు వచ్చేది, అంటే వాళ్ళకు ఒక ఫేమ్ వచ్చేది, అంటే వాళ్ళని చూస్తే ఒక రియాలిటీలా ఫీల్ అయ్యేవారు. అలాంటిది ఇప్పుడున్న జనరేషన్లో అసలు లేదనమాట, పూర్తిగా తగ్గిపోయింది. అయినా ప్యాషన్ అనేది చాలా ఎక్కువ మందికి ఇప్పుడు ఉందన్నమాట. చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేస్తుంటారు. అంటే ఒకప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి తేడా ఏంటి అంటే ఏం చెప్తాను మీ విషయం? అప్పుడున్న గుర్తింపు కూడా ఇప్పటి వాళ్ళకి నిజంగా లేదు. అప్పుడున్న గుర్తింపు, అప్పుడున్న ఆర్టిస్టులు చాలా లిమిటెడ్గా ఉండేవాళ్ళు. అప్పుడున్న ఆపర్చునిటీస్ కూడా అంతే. ఇప్పుడు గుర్తింపు అనేది ఎక్కువగా రావట్లేదు, ఎక్కువ మంది అయిపోయారు. ఎంతమంది నన్ను గుర్తిస్తారు, కామన్ అయిపోయింది, సెలబ్రిటీ అంటే కామన్ అయిపోయింది అని ఎలా అనుకుంటున్నాము. ఆ ఆపర్చునిటీస్ కూడా అలాగే పెరిగాయి. ఇంత ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది యాక్టర్స్, ఇంతమంది అన్ని రకాల టాలెంటెడ్ పీపుల్స్ వస్తున్నారు అనమాట. ఆపర్చునిటీస్ అలాగే ఉన్నాయి. సెలబ్రిటీ అంటే కూడా కామన్ అయిపోయింది అలాగే. ఓకే. ఇప్పుడు ఫేమ్ గురించి చూసుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మనం చూసుకున్నట్టయితే ఒక వైరల్ అవ్వడానికి ఎన్నో రకాలుగా చేస్తున్నారు అనమాట. అంటే ఎక్స్‌పోజింగ్ అవ్వచ్చు, ఏదైనా అంటే వాళ్ళు ఫేమ్ అవ్వాలి, వాళ్ళు వైరల్ అదొకటి. ఆ ఫేమ్ అనే విషయానికి వస్తే మీ ఉద్దేశంలో ఏం చెప్తారు? అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఈ ఫేమ్ వెనుక పడేయండి చాలా మంది, అంటే అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు. సో మంచి చదువులు చదివే ఉంటారు, బీటెక్లు, ఇంకా చాలా మంచి చదువులు చదివే ఉంటారు. కాకపోతే ఈ సోషల్ మీడియా మానియా, ఇది ఒక మానియా అండి. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి అయితే అందరికీ ఎక్కిపోయింది. సో దీని వెనుక పడి అసలు అంటే ఫ్యూచర్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఏదో మనం ఇప్పుడు సోషల్ మీడియా ఎలా అంటే హైప్ చేస్తారు, ఇది చేస్తారు. కానీ ఒక్కొక్కరికి అంటే మన పేరెంట్స్ మన మీద ఎంతో హోప్ పెట్టుకొని మనల్ని పెంచి పెద్ద చేస్తారు, పెద్ద చదువులు చదివిస్తారు. సో అటువంటిప్పుడు ఏంటంటే మనం మంచి చదువులు చదివి మనం మంచి జాబ్స్ తెచ్చుకొని ఒక మంచి గోల్ పెట్టుకొని పేరెంట్స్కి మనం అండగా ఉండాలి. ఎందుకంటే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పేరెంట్స్ మనల్ని టేక్ కేర్ చేస్తారు. సో మనం పెద్దయ్యాము అంటే మన పేరెంట్స్ వాళ్ళకు వయసు అయిపోయి వాళ్ళు మనకు పిల్లలుగా మారుతారు.
సో మనం ఒక మంచి గోల్తో ఉండి ఒక మంచి పొజిషన్లో ఉండి మనం మంచి జాబ్లో స్థిరపడి ఒక మంచి పొజిషన్లో ఉంటే మనం పేరెంట్స్ని మనం చూసుకోగలుగుతాం. కానీ ఇప్పుడు మనం ఎంతో వాల్యుబుల్ అయిన టైంని మనము ఈ ఇన్స్టా రీల్స్ చేయడం తప్పు కాదు, బట్ ప్రొఫెషన్ అండ్ ప్యాషన్ని అంటే లైఫ్ అని అనుకోకూడదు, ప్రొఫెషన్ కూడా ఉండాలి. సో ప్రొఫెషన్ని ప్యాషన్ని ఎప్పుడైతే మేనేజ్ చేసుకుంటూ ఉంటారో, సో ఫైనాన్షియల్గా అవ్వచ్చు, లేకపోతే ఇంకా జాబ్ పర్పస్గా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కూడా చాలా హ్యాపీ లీడ్గా చేయగలుగుతారండి. సో అది అయితే నేను అనుకుంటాను. అంటే అంటే మీరు అడిగింది ఇన్స్టాలో అలా వాళ్ళు సోషల్ అది మీడియా వాళ్ళ ఇష్టం అండి, అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి అలా నచ్చింది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. నేను ఫేమ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు 10 మందికి నేను తెలియాలి, నేను ఒక సెలబ్రిటీ అవ్వాలనే అనుకుంటారు. ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది, నేను అందరికి తెలియాలి అని. ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్గా నేను ఏమనుకుంటాను, నేను ఓన్లీ క్యారెక్టర్సే చేయాలి, నా లిమిట్స్కి మించి నేను చేయలేను, నాకు ఒక ఫ్యామిలీ, పిల్లలు, నాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. సో వాటిని నేను బ్రేక్ చేయలేను, నేను అందులోనే చేయాలి అనుకుంటాను. అది నా స్ట్రాటజీ. వేరే వాళ్ళు ఉంటారు, నేను ఏదైనా చేస్తా, ఓకే నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది, మా ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారు, సో నేను ఏదైనా చేస్తా, నేను ఫేమ్ అవ్వాలి, నేను సెలబ్రిటీ అవ్వాలి అంతే అనుకుంటారు. అది వాళ్ళ స్ట్రాటజీ, దాన్ని మనం తప్పు పట్టలేదు కదా. అది అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? ఇప్పుడు నార్మల్గా చేసిన పని అనేది ఒకరికి ఉపయోగపడుతుంది, ఒకరికి ఇబ్బంది కూడా కలిగిస్తుంది అనమాట. దానివల్ల అదే ఎదుటి అది వాళ్ళకి self- ఇబ్బంది కలిగిస్తే ఖచ్చితంగా దానికి అది తప్పే అండి. అది సెల్ఫ్ అనలైజేషన్ అనేది మనకు ఉండాలండి. అంటే మనం ఒక పని చేస్తున్నామంటే ఇది మనం కరెక్ట్ చేస్తున్నామా, ఇలా చేయడం వల్ల పరిణామాలు ఏముంటాయి, అంటే మన ఫ్యామిలీ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే ఇది మనకు ఎంతవరకు ప్లస్ అవుతుంది, ఇది మన ఫ్యూచర్ అండ్ కెరియర్కి ఇది మనకు ప్లస్ అవుతుందా, ఇవన్నీ అంటే అమ్మాయిలే అని కాదు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం అండి. సో మెయిన్ ఏంటంటే యంగ్ జనరేషన్, సో ఇప్పుడున్న రోజుల్లో కాంపిటీషన్ అనేది చాలా ఉంది. సో కాంపిటేటివ్ లైఫ్ అన్నమాట ఇప్పుడు. సో ఏదైనా కానీ అంటే వాళ్ళ లైఫ్ బెటర్మెంట్ గురించి ఆలోచించి ప్యాషన్ పెట్టుకోండి, ప్రొఫెషన్ పెట్టుకోండి. సో ప్రొఫెషన్ చేస్తూ ప్యాషన్కి చేస్తూ ఉంటే కనుక లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది, అది అందరూ గుర్తిస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు అమ్మాయిల పరంగా వచ్చిన సినిమా గురించి అడగండి, ఏదైనా ఉంటే మనం పర్సనల్ ఇంటర్వ్యూలో. ఓకే, అదే దాని పరంగా వద్దాం. అమ్మాయిల పరంగా వచ్చినప్పటికైతే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు ఫ్యామిలీ నుంచి ఒక హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా వరకు మారిపోతున్నారు అనమాట. జనరేషన్ అనేది బాగా చేంజ్ అయిపోయి లవ్వులు వీటికి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. అలాంటి వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే మీరు కూడా ఒక హోమ్ నుంచి వచ్చారు. నేనైతే పర్సనల్ గా అలాంటి వాళ్ళు నా సరౌండింగ్స్ ఎవరు లేరు, నా ఫ్యామిలీలో లేరు, నా ఫ్రెండ్స్లో లేరు, నా చుట్టుపక్కల నా వాతావరణంలో అలాంటి వాళ్ళు లేరు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి నేను ఆలోచించే అంత టైము అంత ఇది నాకు లేదు. మెయిన్గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ సెల్ఫ్ గోల్ ఉండాలండి. మనం ఏం అవ్వాలి, మనం ఎట్లా సెటిల్ అవ్వాలి, మన కెరియర్ని మనం ఎట్లా మలుచుకోవాలి, ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించగలిగితే అంత బాగుంటుంది. ఓకే, ఇప్పుడు పద్మాశ్రీ సినిమాకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే స్టోరీ అనేది ఎక్కువ ఫన్ అన్నారు. ఓన్లీ ఫన్ కాకుండా ఇంకేమైనా ఉంటున్నారు? చెప్పాను కదండి, అదే ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, లవ్ అంటే లవ్ అన్నీ, అంటే ఇది దాన్ని ఏమంటారు, ఒక పరిపూర్ణమైన మూవీ అని కూడా మనం చెప్పచ్చు. కాకపోతే ఓవర్ డోస్ అనేది కామెడీ ఉంటుంది అనమాట. ఎందుకంటే సినిమా చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఉన్న స్ట్రెస్ అంతా వదిలేసి హ్యాపీగా హాయిగా 2 hours అయితే నవ్వుకోవాలి, మన ఎజెండా అయితే అది. సో కాబట్టి దీనికి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఒక సినిమా విషయానికి వస్తే మెయిన్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాంటిది ఇప్పుడు నార్మల్గా భైరవం అనేది రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ ఇంకా మన తగ్ లైఫ్ రిలీజ్ అవుతుంది, హరిహర వీరమల్లు, అలాంటి సినిమాల మధ్య ఇలాంటి సినిమా వచ్చేటప్పుడు ఆడియన్స్ దాకా ఎలా వెళ్తుందని అనుకున్నారు మీరు? చాలా అంటే యాక్టింగ్ చేయడం వరకు, దానికి కావాల్సిన ప్రమోషన్స్, ఇంకేదో సపోర్ట్ చేయడం వరకు మా చేతిలో ఉంటుంది, మా ఆలోచన, మా డ్యూటీ అండి. మిగిలిన రిలీజ్ ఏదైనా ఉందా, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఎప్పుడు చేస్తారు, అదంతా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు చూసుకుంటారు. సో అదంతా వాళ్ళు చూసుకుంటారు. మరి ఓకే, అంటే ఇప్పుడున్న జనాలు అనేది థియేటర్ల వరకు రావట్లేదు. అంటే ఎంత పెద్ద సినిమా వచ్చినప్పుడు కూడా థియేటర్ల వరకు రావట్లేదు. అలాంటిది ఇప్పుడు ఒక చిన్న సినిమా వచ్చిన తర్వాత దానికి కలెక్షన్స్ ఏ విధంగా వస్తాయి అనేది మీకు కూడా ఒక ఫార్ములా ఉంటుంది. అంటే ఒక ఫార్ములా అనేది ఉండేటప్పుడు మీరు ఏమనుకుంటారు? దీనికి పెద్ద ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. సినిమా బాగుందా, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా, ఇంకోసారి మీకు చూడాలనిపించిందా, సో అదే సక్సెస్ అండి. ఏ సినిమా అయినా, చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, రెండోసారి చూద్దాము సినిమాకి వెళ్ళి అన్న థాట్ వచ్చిందంటే చాలు.
ఓకే. అంటే ఇప్పుడున్న సినిమాలు ఎలా అయిపోయాయి అంటే, ఇప్పుడున్న సినిమా కన్నా రిలీజ్‌లకే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. అలాంటిది ఎందుకు ఒక కొత్త సినిమా తీసి జనాల్ని రప్పించలేకపోతున్నారో అనేది అదొక క్వెషన్ మార్క్‌లా ఉండిపోయింది. అంటే జనాల నాడి పట్టుకోలేకపోతున్నారండి. ఇప్పుడు ఎవరు కూడా హ్మ్. జనాల మైండ్ ఏంటి, జనాల ఆలోచన ఏంటి, జనాల ఇష్టం ఏంటి, దాన్ని కరెక్ట్‌గా క్యాచ్ చేయలేకపోతున్నారు. హ్మ్. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు, ఇప్పుడు మనకైనా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నచ్చుతుంది, ఒక్కొక్కటి నచ్చదు కదా. హ్మ్. మనం ఒక నమ్మకంతో చేస్తాం వాళ్ళని, వాళ్ళు వాళ్ళని మెప్పించగలుగుతాం అని ఒక నమ్మకంతో ఒక ప్రయత్నం చేస్తాం. అది ఇంకెంతవరకు రీచ్ అవుతుంది అనేది చూడాలి. కానీ ఖచ్చితంగా మా సినిమా చూస్తే ఒకరు చూసారు అంటే ఖచ్చితంగా కనీసం ఒక ఇద్దరు ముగ్గురికైనా సజెస్ట్ చేస్తారు, అరే మంచి సినిమా వచ్చింది చూడండి అని. ఓకే. ఇది షూట్ అనేది ఎక్కడ జరిగిందండి? ఈ షూటింగ్ స్పాట్స్? భూదాన్ పోచంపల్లి అండి, భువనగిరి జిల్లా పోచంపల్లి, ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లలో ఆల్మోస్ట్ మొత్తం అంతా అక్కడ. అంటే ఎన్ని రోజుల వరకు జరిగిందండి షెడ్యూల్ అనేది? షూట్ షూటింగ్ ఎన్ని రోజులు జరిగింది అక్కడ? అంటే షూట్ మొత్తం ఎన్ని రోజులు అయింది మాకు ఐడియా లేదండి. మాదైతే ఒక 10 days. నియర్లీ ఒక 1 month అలా జరుగుండొచ్చు. అది మొత్తం ఎన్ని రోజులు జరిగిందో. అంటే మీ ఇద్దరు క్యారెక్టర్స్ అనేది సెపరేట్‌గా హీరో లవర్స్ అయి ఉంటారా? లేకపోతే ఏదైనా వైఫ్స్ అండి, Wives, వైఫ్స్ wives. భార్యలు. ఆహా! ఇద్దరు వైఫ్స్. 2 వాళ్ళిద్దరు క్యారెక్టర్స్‌కి అంటే వాళ్ళిద్దరు బద్మాష్ క్యారెక్టర్లు అన్నమాట. వాళ్ళిద్దరు ఎలా ఉంటే ఫన్ అనేది క్రియేట్ అవుతుంది సినిమా. అవును. అంటే ఇలాంటిది రియల్ లైఫ్‌లో సేమ్ ఈ టైప్‌లో ఎప్పుడైనా ఫేస్ చేసారా? రియల్ లైఫ్ అనేది భార్యాభర్తలకి, పెళ్ళైన వాళ్ళకి, భార్యాభర్తలకి రియల్ లైఫ్లో ఎక్కడైనా, సినిమా అయినా బయటైనా సేమ్ పంచాయితీ ఉంటుంది. సో అది సినిమాలో ఇలా ఉంటుంది అంటే, సినిమాలో ఎట్లా పెడతారు, ఇంట్లో జరిగింది సినిమాలో పెడతారు. కాకపోతే కొన్ని దగ్గర ఒక్కొక్క రకం రకం ఉంటుంది. ఉంటుంది. ఇక్కడ వీళ్ళ క్యారెక్టర్స్ ఇలా ఉంటాయి కాబట్టి ఇలాంటి పంచాయతీలు ఉంటాయి, వేరే Yeah. క్యారెక్టర్స్ వేరేలా ఉంటాయి, వేరే పంచాయతీలు ఉంటాయి. కానీ పంచాయతీ అయితే పక్క. సేమ్ అంటే రియల్ లైఫ్‌లో ఇలాంటిది ఏదైనా ఒక ఫన్ మూమెంట్ ఏదైనా ఎవ్రీడే చేసుకొచ్చా? అండి అన్నీ చెప్తాం. ఒకసారి జరిగితే ఏదో ఇది జరిగింది అనొచ్చు, రోజు జరిగింది అనుకోండి. అంటే అమ్మాయిలకి ఎక్కువగా కోపం వస్తుంటది అనమాట. ఏ విషయంలో అయినా కూడా కోపపడుతుంటారు. ఎక్కువగా ఏం చాలా కాదండి, ఎక్కువ. కారణం ఉండేది వస్తుంది. ఆహా. వస్తుందండి, కొంతమందికి వస్తుంది. ఆ. ఎందుకంటే ఎక్కువగా అంటే అది కారణం కూడా ఉండేది. అంటే సిల్లీగా భార్యాభర్తల మధ్య ఎట్లా ఉంటుందంటే అండి, వాళ్ళు ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ అయితేనే భార్యాభర్తలు ఆ రిలేషన్ అనేది, ఆ బాండింగ్ వాళ్ళిద్దరికి మాత్రమే తెలుస్తుంది. కొట్టుకున్నా, తిట్టుకున్నా, అలిగినా, ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డేకి వాళ్ళిద్దరు ఒకటే. ఓకే. అది సినిమా అయినా బయట అయినా బయట మీరు కూడా అలానే సృష్టి ఉంటారా? ధర్మం అది. ప్రకృతి ధర్మం. Yes. అంటే ఇప్పుడు అమ్మాయిలే ఎక్కువ డామినేషన్ చేస్తున్నారు అబ్బాయిలు అంత కన్నా. లేదండి, పేరుకి అంటారు అంతే. అమ్మాయిల డామినేషన్ అస్సలు, అమ్మాయిల డామినేషన్ అనేది అసలు చెల్లదండి. ఉత్తి మాట ఉంటుంది, బయటికి చెప్తారు అంతే. ఆ. అస్సలు ఇంట్లో అంత డామినేషన్ మగవాళ్ళదే ఉంటది, బయటికి అట్లా కనిపించడానికి మేము కనిపిస్తాం అంతే, ఏ ఇంట్లోనైనా. ఓకే అండి. అంటే ఇప్పుడు బద్మాషులు సినిమా చూడాలి అని అంటే ఎందుకు చూడాలి అని అంటే ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకు చూడాలి అంటే, ఇప్పుడు మనకు సీజన్ వచ్చిందండి, ఇది సమ్మర్ సీజన్, మామిడి పళ్ళు వస్తాయి, ఎందుకు తినాలి ఎందుకు తినాలంటే అవి తీయగా ఉంటాయి కదా. అది ఇప్పుడే సీజన్ మళ్ళీ. నేను బేసిక్గా ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, నాకు మామిడి పళ్ళు అంటే పిచ్చి. ఓకే. ఎందుకంటే ఈ సినిమా కూడా ఈ సీజన్లో వచ్చిన ఒక మంచి మామిడి పళ్ళ కొత్త లాంటి flavor. అన్నమాట, ఒక అంటే కొత్త ఫ్లేవర్. మీరు బంగిన పల్లె ఏంటి? కాదండి, అంటే ఆ టైప్లో ఉంటుంది అనమాట. మీరు కూడా మ్యాంగోలోనే ఉంటారు. నాకు చెప్పింది కరెక్టే అండి, కలిపేస్తున్నారు వితౌట్ బద్మాషులండి, జాగ్రత్త. మీరు ఇంటికి వెళ్ళాలి కదా సేఫ్గా. కింద గేట్ దగ్గర వెయిట్ చేస్తుంటారు ఎవరు? మా బద్మాషులు, ఓనా? మా ఫ్యామిలీస్ పోస్టర్లో ఉన్న ఫ్యామిలీస్. అయితే అక్క అని చెప్తలేదు. అంతే అంతే. ఓకే అండి. అంటే ఇప్పుడున్న సినిమాలు అనేవి డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే మీ దాంట్లో కామెడీ, స్పెషల్ కామెడీ ఏముంది అని అంటే ఏం చెప్తారు? ఏ సినిమాతో స్పెషల్ కామెడీ అని కాదు కానండి, ఇప్పుడు అంటే కామెడీ అంటే అందరు ఇష్టపడతారు కదా. ఇప్పుడు ఒక సస్పెన్స్ అంటే కొంతమంది ఉంటారు, రొమాంటిక్ స్టోరీ అంటే కొంతమంది ఉంటారు, అంటే కొంతమంది ఆడియన్స్ ఉంటారు. ఒక్కొక్క సినిమాకి కొంతమంది ఆడియన్స్ ఉంటారు. కామెడీ వచ్చేసరికి ప్రతి ఒక్క ఆడియన్ కూడా కామెడీని ఇష్టపడతారు, అందరు ఇష్టపడతారు కామెడీ అంటే. సో మా దాంట్లో కూడా మంచి హెల్తీ కామెడీ, ఊళ్ళల్లో ఉండే మంచి సిచ్యువేషన్స్ పెట్టి ఒక స్టోరీ, అసలు ఎక్కడ సినిమా చూస్తున్నాము వీళ్ళ క్యారెక్టర్స్ అని ఎక్కడ అనిపించదు.
మీరు రేపు వచ్చి జూన్ 6th మాతో సినిమా చూస్తే కూడా మేము అక్కడ చేస్తున్నట్టు అనిపించదు. మీ ఇంటి పక్కన మీ అక్కో మీ పిన్నో ఇంకెవరినో చూస్తున్నట్టు అనిపిస్తుంది. సినిమా అయిపోతే ఇంత తొందరగా సినిమా చూసేసామా ఇంకోసారి చూద్దామన్న ఫీలింగ్ అయితే మీకు పక్కా కలుగుతుంది. సో ఆ ఎంటర్టైన్మెంట్ కోసమైనా ఖచ్చితంగా ఆ సినిమా చూడాలి మనం. ఓకే అండి, చూసారు కదా బద్మాషుల సినిమా మూవీ టీము ఎంత బాగా మాట్లాడారంటే ఒక హోమ్లీలో ఉన్నట్టు మాట్లాడారు. అది సినిమా ఖచ్చితంగా నవ్వేస్తుందండి. ప్రతి ఒక్కరికి 2 గంటల సినిమా కడుపుబ్బ నవ్వుకునే సినిమా ప్రతి ఒక్కరు చూడాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.